Hi friends, welcome to my channel. Once again, this is Kranti, Certified Financial Planner. If you are in your 20s, don't do these 7 financial mistakes. If you avoid these 7 mistakes, you will create a lot of wealth for yourself in your long term. అవేంటి ఆ 7 ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏంటివి, హౌ టు అవాయిడ్ దిస్ అనేవి ఈ వీడియోలో మనం చూద్దాం. ద నెంబర్ 1 మిస్టేక్ ఇస్ నాట్ స్టార్టింగ్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. చాలామంది యంగ్ పీపుల్ ఒక్కసారి వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ కాగానే దే procrastinate doing the investing. They spend a lot of money on unnecessary things. So the difference between starting early, ఎవరైతే ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో అండ్ ఎవరైతే డిలే చేస్తారో, ద డిఫరెన్స్ అనేది లాంగ్ టర్మ్లో చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 25 అండ్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ ఇన్ 30 and you started earning at age 30, and if you start investing at 30 and assume your salary is 50,000 per month, okay, ఒక 50,000 per month శాలరీతో మీరు కనుక స్టార్ట్ చేస్తుంటే, and if you start at 30 investing and only 20% of your salary if you are invested, that is 10,000 rupees per month. మీరు 10,000 rupees per monthతో స్టార్ట్ చేసి అండ్ ఎవ్రీ ఇయర్ మీ శాలరీ పెరుగుతున్న కొద్దీ దాన్ని ఒక 10% చొప్పున ఇంక్రీజ్ కనుక చేసుకున్నట్లయితే మీరు రిటైర్ అయ్యే టైం వరకు యూ విల్ హ్యావ్ ఎట్ 12% సిఏజిఆర్, బేర్ మినిమం 12% సిఏజిఆర్ అనుకున్నా కానీ యూ విల్ హ్యావ్ 8 crore కార్పస్. అండ్ అదే మీరు ఒక 5 years, జస్ట్ 5 years డిలే చేసినట్లయితే, అండ్ ద డిఫరెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 crores. Instead of 8 crores, you will have 4 crores if you just delay investing by 5 years. This is a huge blunder mistake. Okay, this is a mistake number 1. You should definitely avoid. If you are in early age and you just started earning, start invest immediately. First invest and then spend. And mistake number 2, not investing enough money. So most people, even though they can invest more money, they will invest very small amounts. They just want to test the waters. Or, even though somebody earning 1 lakh rupees, they are not properly planning their investment. They invest very less amount. So, bare minimum, you should save at least 20% of your net income every month. If you get 1 lakh rupees, invest 20,000 rupees. If you get 50,000 rupees, invest 10,000 rupees. This is a bare minimum. You can go higher. Minimum investment, at least 20% of your salary you should invest. This is a mistake number 2. Invest sufficient amount. And mistake number 3, not aligning your goals to your investment. So you started investing but you are not aligned. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ని మీ గోల్స్ని రెండింటిని అలైన్ చేయలేదు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా గోల్ బేస్డ్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, వై దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యూ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ వితౌట్ ఎ గోల్. ఇన్వెస్ట్ చేస్తున్నారు 20,000 per month ఇన్వెస్ట్ చేస్తున్నారు. లెట్ us say you are earning 1 lakh rupees and you are investing 20,000 rupees per month. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ విజన్, అంటే మీకు గోల్ లేకుండా ఒక ర్యాండమ్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనం 12% సిఏజిఆర్ అనుకున్నప్పుడు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. బట్ మీకు గోల్ అనేది కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సపోజ్ నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, and then you start withdrawing from that long term fund, equity fund. And suppose you have a vacation next year, so equity fund లోంచి విత్డ్రా చేసుకుంటారు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఈక్విటీ ఫండ్లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో దట్ షుడ్ బి అలైన్డ్ విత్ యువర్ లాంగ్ టర్మ్ గోల్. సపోజ్ ఒక రిటైర్మెంట్ గోల్ కోసం ఇన్వెస్ట్ చేసింది రిటైర్మెంట్ గోల్ కోసం అలాగే ఉంచాలి. పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేసింది పిల్లల ఎడ్యుకేషన్ కోసమే ఉంచాలి, కానీ వేరే పర్పస్ కోసం తీయకూడదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ నియర్ టర్మ్ గోల్, లైక్ నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టేది, యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ టు ఈక్విటీ ఫండ్, యూ షుడ్ పుట్ ఇట్ ఇన్ టు ఎ లిక్విడ్ ఫండ్, రైట్? సో ఇలా మీరు గోల్కి అలైన్ చేయకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ని మీరు కాంపౌండింగ్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో మిస్టేక్ నెంబర్ 3, యూ షుడ్ అలైన్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ గోల్స్ని రెండింటిని అలైన్ చేయాలి. అండ్ మిస్టేక్ నెంబర్ 4, not having an emergency fund. If you don't have an emergency fund, you started investing and suddenly there is an emergency like layoff, like COVID, ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు then you are going to withdraw long term కోసం ఇన్వెస్ట్ చేసిన మనీని విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ ఫండ్. యూ షుడ్ బైఫర్కేట్ దట్ ఇట్ ఈస్ సపరేట్ మనీ
kept in a liquid fund, and that you are going to touch only when you have an emergency situation. అండ్ మిగతా గోల్స్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మిగతా గోల్స్ని టచ్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే, సో డెఫినెట్లీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇంపార్టెంట్. అండ్ మిస్టేక్ నెంబర్ ఫైవ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్. పీపుల్ అవాయిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ థింకింగ్ దట్ దే హ్యావ్ ఎ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్. నాకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని కానీ, నేను ఆల్రెడీ చాలా హెల్తీగా ఉన్నాను, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం రాదని కానీ చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. దిస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్, రైట్? యూ డోంట్ నో వెన్ ద ఎమర్జెన్సీ స్ట్రైక్స్ అండ్ వెన్ ద లే ఆఫ్ హ్యాపెన్స్, యువర్ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్, ఆర్ వెన్ యూ రిటైర్ యువర్ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ విల్ నాట్ టేక్ కేర్. సో మీరు సంపాదించిన డబ్బులు డిఫరెంట్ పర్పస్ల కోసం, డిఫరెంట్ గోల్స్ కోసం ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ మనీని ఆ గోల్ కోసం తప్పించి హెల్త్ ఎమర్జెన్సీ కోసం వాడుకోవాల్సి వచ్చిందంటే దెన్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అది టచ్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సఫిషియంట్ హెల్త్ ఇన్సూరెన్స్. దిస్ ఇస్ మిస్టేక్ నెంబర్ 5. అండ్ మిస్టేక్ నెంబర్ 6 ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఫండమెంటల్ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫైనాన్షియల్ ప్లానింగ్లో యూ నీడ్ టు హ్యావ్ ఏ ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇన్కమ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఎర్న్ చేస్తున్నారు, యువర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ యూ, ఆల్ ఫ్యూచర్ గోల్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ యువర్ ఫ్యూచర్ ఇన్కమ్. బట్ ఇఫ్ అన్ఫార్చునేట్గా ఎనీ రిస్క్ హ్యాపెన్స్, ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కొలాప్స్, ఎంటైర్ ఫైనాన్షియల్ గోల్స్ కొలాప్స్, యువర్ చిల్డ్రన్ will not go to maybe higher studies, your children marriage will be in trouble. So ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ సఫిషియంట్ టు మీట్ యువర్ ఆల్ ఫ్యూచర్ గోల్స్, సఫిషియంట్ కవరేజ్ యాజ్ పర్ యువర్ హ్యూమన్ లైఫ్ వాల్యూ, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది డెఫినెట్గా యూ హ్యావ్ టు టేక్. there is no exception. You have to take a term insurance covering your human life value. This is mistake number 6. And finally, the most important thing, most people get into a trap of EMI in the early age itself. This is the biggest blunder most youngsters will do nowadays. So as soon as they start earning 50,000, 60,000 or 1 lakh, they get into a trap of EMI. So avoid this mistake. If you get into this EMI trap, you will not be able to save enough money. And you will not be fulfill your future goals. ఎర్లీ ఏజ్లో ఏదైతే మీరు ఈఎంఐ పే చేస్తున్నారో అదే ఈఎంఐ ఇఫ్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ యూ విల్ బీ ఏబుల్ టు క్రియేట్ వెల్త్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది ఈ ఈఎంఐ ట్రాప్ మోస్ట్లీ టిపికల్లీ హోమ్ లోన్ ఈఎంఐ. అండ్ మీరు ఎర్లీ ఏజ్లో చాలామందికి 25 to 30 years ఏజ్లో జాబ్ అనేది అంత స్టేబిలిటీగా ఉండదంటే పీపుల్ జంపింగ్ ద జాబ్స్, పీపుల్ గో టు వన్ సిటీ టు అనదర్ సిటీ. ఎంతో ఇష్టంతో ఒక అపార్ట్మెంట్ కొని, ఎంతో ఇష్టంతో దాన్ని ఒక ఇంటీరియర్ డిజైన్ చేసుకొని, అండ్ యు ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ సిటీ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ ఆర్ యూ మూవింగ్ ఈవెన్ కంట్రీస్ ఆల్సో, రైట్? సో అనవసరంగా ఈఎంఐస్ పే చేస్తూ దట్ house also you are not going to enjoy, and if you are giving it for rent you are not getting anyway good rental yields in India, right? So this is the biggest mistake. So avoid this temptation of buying a house until your future is very clear. You are going to stay in this particular locality. నేను ఈ లొకాలిటీలో ఉంటాను, నా పిల్లల స్కూల్ ఈ నియర్ బై ఉంది, ఐఎమ్ గోయింగ్ టు స్టే ఇన్ ఇండియా, ఐఎమ్ గోయింగ్ టు స్టే ఇన్ దిస్ సిటీ. ఇలాంటి క్లారిటీ కనుక మీకు ఫుల్గా వచ్చిన తర్వాతనే దెన్ యూ బై ఎ హౌస్, బికాస్ there is no scarcity for the houses. You will get a better house, you will get a better deal, and definitely your house apartment prices are not going to go as fast as your investment. Definitely in the long term your investment will create 12% growth rate, whereas your house or apartment will not grow at the same rate, right? So suppose if you are taking a 1 crore loan, your EMI for 25 years loan period is going to be around 80,000 rupees, close to 80,000 rupees. And if you, instead of paying that 80,000 rupees EMI, if you put it into SIP for 10 years, you will get at least oka 1.8 crore wealth అనేది క్రియేట్ అవుతుంది 12% CAGR తో. అండ్ ఆఫ్టర్ 10 years తర్వాత ఒక స్టెబిలిటీ వచ్చాక, ఒక క్లారిటీ వచ్చాక, then if you take even 1.5 crore loan and you can withdraw certain portion from your wealth, or in fact you can also do SWP for part of your loan. So that is much better than getting into this early age EMI trap. If you avoid these 7 financial mistakes in the early stage of your career between 25 to 30 or 35 even,
you can create a lot of wealth. You will be able to fulfill all your financial goals in the early stage and avoid these mistakes at any cost. Thank you for watching this video. If you like the video, please subscribe to the channel and definitely share with your friends, colleagues, so that they can also get this information. Thank you again. Thank you for watching.